సిటీ ఆఫ్ డెస్టినీ, ప్రతి ఒక్కళ్ళ లక్ష్యం అదే అనుకుంటుంటాం. నాకైతే విశాఖపట్నం బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఎంజాయ్ చేయడానికి, అంటే జేబులో 10 రూపాయలు ఉన్నా సరే ఆ ప్రాంతాలు తిరుగుతూ ఉంటే ఏదో మనం స్వర్గంలో తిరిగినట్టు అనిపిస్తుంటుంది. కాకపోతే ఏంటంటే ఒంటరితనం ఎక్కువ అనిపించింది నాకు వైజాగ్లో పనిచేసినప్పుడు. పెద్దగా ఎవరికి మధ్యన కమ్యూనికేషన్ తక్కువ, కుటుంబపరమైన సంబంధాలు ఉండాల్సిందే తప్పించి స్నేహాలు ఇవి తక్కువ ఉంటాయి అక్కడ. ఇది నాకు అర్థమైనటువంటి అంశం. అయితే ఇప్పుడు విశాఖపట్నం ప్రిపేర్ అవ్వాలి. ఒకళ్ళకొకళ్ళు స్నేహితులు కలుసుకోండి, బంధువులు కలుసుకోండి, మాట్లాడుకోండి. ప్రాబ్లం వస్తే ప్రిపేర్ అవ్వడానికి. ఇప్పుడు యుద్ధం పాకిస్తాన్ అంతటా పాకిస్తాన్ విరమించాలి, వాళ్ళు విరమించకపోతే మనం కొనసాగిస్తాం. మనం వాళ్ళ కరాచీ పోర్టును లేపేశాం. కరాచీ పోర్టు వాళ్ళకి ఆర్థిక మూలం, చాలా పవర్ఫుల్ ప్లేస్, దాన్నే లేపేశాం. వాడు ఇక్కడ ప్రతీకారం తెచ్చుకుందామంటే ముంబాయో అహ్మదాబాదో ఇట్లాంటి వాటి మీదకి రావాలి. అది కాస్త వాడికి రిస్క్తో కూడుకున్నది. అదే విశాఖ పోర్ట్ అయితే కనుక వాడికి వెసులుబాటు ఉంటుంది. బట్ అక్కడ నేవీ స్థావరం ఉంది కాబట్టి అంత సులభం కాదు. కానీ ఆ టైంలో ఇప్పుడు మీరు రోజు టీవీలో చూస్తున్నారు కదా, సైరన్లు, అందరూ ఇళ్లల్లో ఉండటాలు, ఇట్లాంటిది ఆ తరహా ఉండాల్సి వస్తుంది. ముందు అందరినీ ఇళ్లల్లో ఉండమంటారు, బయటికి రావద్దంటారు. ఎందుకంటే ఇప్పుడు ఐఎన్ఎస్ విక్రాంత్ కరాచీ దగ్గరికి వెళ్ళి ఇంకో 26 షిప్పులను వెంట పెట్టుకెళ్ళి డ్రోన్లతో బ్రహ్మోస్తో విరుచుకుపడింది. పాకిస్తానీ అట్నుంచి ఇటు వస్తుంటే కనుక లేపేస్తాం మనం, అది ఓకే. కానీ ఏ సబ్మెరైన్ల ద్వారా అలాంటి ద్వారానో వచ్చేసేదన్న ప్రయత్నిస్తే కొంత ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఒకటి చేతుల్లో కొంత క్యాష్ పెట్టుకోండి, ఇంట్లో కావాల్సినటువంటి ఆహార పదార్థాలు అవసరమైతే 1 నెల 2 నెలలకి సరిపడి దగ్గర పెట్టుకోండి. ఏదన్నా వస్తే ప్రిపేర్డ్గా ఒకళ్ళకొకళ్ళు కలుపుకునేటటువంటి విధంగా ఉంచుకోండి.